ఏ ఎందుకు తీసుకొస్తున్నావు? నేను తీసుకెళ్తే మళ్ళీ తాగినావనే బీడి తాగి తాగి చేస్తావనే ఏంది? వీడియో ఒకటి అర్థమైంది దీనికి. మానసా మానసా ఏడవైంది ఇది. మానసా మానసా ఏడవైనవే అమ్మా. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా లా 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 ఏ మానసా లా 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 లా. ఏడున్నావే? లా 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 మానసా? లా. నిన్నేనే. ఏందే బయట ఎంత పని పెట్టుకుని ఇక్కడ పాటలు పాడుకుంటూ కూర్చున్నావు? దా. అంటే బావా ఈ రూమ్ లో పాట పాడుతుంటే మంచిగా రీసౌండ్ వస్తుంది బావా. పాడతావు పాడతావు బాగా పాడతావు. బయట సైట్ ఉన్నాడు, చూసిండనుకో మన ఇద్దరికి బాగా పాడిస్తాడు. నడు. ఒప్పుకో బావా. ఏ పాడించాలి, నడు. నువ్వు పాడిన పిచ్చి పాటలు చాలు కానీ మాల్గల్. మనకెందుకే ఈ పాటలు? పని చేస్తే గాని పూటగాడని బతుకులే మనవి. అవసరమా మనకు పాటలు? చెయ్యి. అంటే బావా అది ఏయ్ ఇంకోసారి ఆ పాటలు ముచ్చట తీయక్. నీకు దండం పెడతా తల్లి. పాటలంట పాటలు, పని చేసుకోవడం తెలియదు. ఏందిరా ఏమో లొల్లైతుంది. ఆగురా, నేను ఫోన్ చేస్తాను. ఆగురా. ఏం లేదు సేటు, దానికి పాటలు పాడాలని పిచ్చి. ఏదో పాడతా అంటుంటే వద్దని చెప్తున్నా. ఏంది పాటలా? మీకెందుకురా పాటలు? నేను చెప్తున్నాయా, అదే చెప్తున్నాయా దానికి. పని చేసుకోండి రే. ఏ నువ్వు పని చెయ్యి. అమ్మమ్మా, చిట్టి తల్లి, ఈరోజు ఏమైందో తెలుసా? ఏమైంది? ఈరోజు మా స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ పెట్టారమ్మమ్మా. నేను డాన్స్ చేస్తే అందరూ నన్నే మెచ్చుకున్నారమ్మమ్మా. మా టీచర్ ఏమందో తెలుసా అమ్మమ్మా? నువ్వు డాన్స్ స్కూల్ కి వెళ్తే ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పిందమ్మమ్మా. నన్ను కూడా డాన్స్ క్లాస్ లో చేర్పియొచ్చు కదమ్మమ్మా. సరే, తాత రాగానే నిన్ను డాన్స్ స్కూల్లో చేర్పించమని అడుగుదాంలే. అమ్మమ్మ, ఇప్పుడు నేను డాన్స్ చేస్తే చూస్తావా? అవునా? ఒకసారి చూద్దాం. అదిగో తాతయ్య వచ్చారు. తాతయ్య, నా బంగారు తల్లి, ఇప్పుడే వస్తానే. తొందరగా వచ్చాను తాతయ్య. అమ్మమ్మ నీకో విషయం చెప్తుంది. అమ్మమ్మ, తాతయ్య వస్తున్నాడు, చెప్పు చెప్పు. చెప్తానుండమ్మా. ఏంటి ఏదో చెప్పమంటుంది? కూర్చోండి, చెప్తా. పాప డాన్స్ ఎంత బాగా వేస్తుందోనండి. స్కూల్లో కూడా వేసిందిట, అందరూ మెచ్చుకున్నారట. దాన్ని డాన్స్ స్కూల్లో చేర్పిస్తే ఇంకా బాగా వేస్తుందండి. చేర్పిద్దామా? నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకోమ్మా. ఏంది తల్లి తండ్రి లేని పిల్ల, దాన్ని చదివించడమే ఎక్కువ అనుకుంటే నువ్వు ఆటలు పాటలు అంటావేంటి? బుద్ధుందా?
చిన్నదానికి పెద్దానికి నువ్వు అలా వెనకేసుకురాకు. తాత నన్ను డాన్స్ క్లాస్ లో ఎప్పటి నుంచి జాయిన్ చేపిస్తున్నావు? వెళ్దుగాని నాన్న, నేను తర్వాత అరే పో చెప్పిస్తా. తాత, నువ్వు ఎప్పుడు రేపు ఎల్లుండి అంటావు. ఈసారి నేను ఖచ్చితంగా చేరుతా. ఏయ్, చెప్తే అర్థం కదా? ఏంటి అదోలా కూర్చున్నావు? ఏమైనా ప్రాబ్లమా? లైఫ్లో ఏదైనా సాధించాలని ఉందండి. ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అంటారు కదా, అది నేను ప్రూవ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందండి. ఇంత చదువుకుని ఖాళీగా ఉండాలంటే నా వల్ల అవ్వట్లేదండి. ఇదిగో సారిక, నేను ఒక్కనే జాబ్ చేస్తున్నా, సరిపోదా? ఆడదానివి ఆడదానిలాగా ఉండు. ఇంటి పని, వంట పని, పిల్లలు, అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా మంచిగా ఉండదు. అది కాదండి. నోరు మూసుకొని ఉండు. నువ్వేదో చేయాలని నేనేం ఎక్స్పెక్ట్ చేస్తలేను, అర్థమైందా? నా ముందు హ్యాపీగా ఉండు చాలు. అంటే నా హ్యాపీనెస్ అంటే మీరు చెప్పింది వినడమే అనుకుంటున్నారా? నా ఇష్టంతో పని లేదా? నాలాంటి ఆడవాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత పై చదువులు చదివినా నీలాంటి హస్బెండ్స్ వల్ల ఎక్కడో మూలకు ఉండిపోవాల్సి వస్తుంది. వాళ్ళు కలలు కూడా చంపుకుంటున్నారు. ఆడపిల్లకి సపోర్ట్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? ఆడవాళ్ళు కదా అని చిన్న చూపు చూసిన వాళ్ళే సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక సొసైటీ సపోర్ట్ చేస్తే, ఒక ఫాదర్ సపోర్ట్ చేస్తే, ఒక తాత సపోర్ట్ చేస్తే, ఒక హస్బెండ్ సపోర్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? ఇప్పుడు చూద్దాం. ఏం లేదు సెటు, దానికి పాటలు పాడాలని పిచ్చి. ఏదో పాడతా అంటుంటే వద్దని చెప్తున్నా. చాలా బాగా పాడుతున్నావు అమ్మా. నేను మెట్ల మీద చూస్తూ నీ పాట విన్నాను. మంచిగా పాడుతున్నావు, అద్భుతంగా ఉంది. నీ గొంతు బాగుందమ్మా. మా చుట్టాల అబ్బాయి ఒక అతనున్నాడు, అతను మ్యూజిక్ డైరెక్టర్. అతనికి చెప్పి నీతో పాడించే ప్రయత్నం చేస్తాను. అలాగేనయ్యా. కంటిన్యూ అవ్వమ్మా, చాలా బాగుంది గొంతు. ఓకేనా? సరే, పని చూసుకోండి. పని అయ్యా చూసుకోండి. అయ్యా నేను వెళ్తా. సరే అయ్యా. ఏ చాలుగానే చేతులు కడుక్కో. పోదాం, తినేసి వద్దాం. రా. ఏ రంగా, ఒకసారి ఇట్రా. అయ్యా చెప్పండి అయ్యా. రంగా, ఉమెన్స్ డేకు మా ఊడకు పాట పాడిద్దామనుకుంటున్నాడు. మీ భార్య గొంతు చాలా బాగుంటుంది కదా, పాడిద్దాంలే. ఉమెన్స్ 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 డే అంటే ఏంటయ్యా? ఇంట్లో ఆడవాళ్ళు చేసే కృషిని గుర్తించి వాళ్ళని గౌరవించే రోజు. అర్థమైందా? ఆ, ఖచ్చితంగా పాడిద్దాం. ఈ ఉమెన్స్ డేకే పాడిద్దాం. ఉమ్, ఓకేనా? సరే అయ్యా. రైట్, పో. మానసా మానసా, నీకు విషయం చెప్పనా? ఏందయ్యా? చెప్పిందనుకో ఈరోజు సాయంత్రం కోడికి వస్తావు. ఏందయ్యా అది? మన సేటున్నాడు కదా, ఆ, ఆయన నీతోటి ఓ పాట పాడిస్తా అన్నాడు. ఆ, నిజమే? ఆ, అమ్మో, నిజంగానా? అవును. సింగర్నైపోతా అయితే. ఎప్పుడయ్యా? అది ఎప్పుడు పాడిస్తా అన్నాడే. ఉమెన్స్ ఉమెన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. ఏందే? ఉమెన్స్ డే అంట. ఏ ఉమెన్స్ డే? అంటే ఆడవాళ్ళని గౌరవించే రోజంట. అబ్బో, ఎవరు చెప్పారు ఇదంతా? మన సేటు. అమ్మో, అయితే పోదాం. నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు పాట పాడబోతున్నావు. అయితే ఆడవాళ్ళు పండుగ రోజు పాడుతున్నా నేను. ఆ, అమ్మ బాబాయ్. సరే, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కోడికూర తీసుకొస్తా. ఇప్పుడు చూడు, గిన్నెలు తెల్లగా అంతా. పట్టమ్మా, నాకొద్దు, తినాలమ్మా, నాకొద్దు. తినాలి. తాతయ్యకి నేనంటే ఇష్టమే లేదు అసలు. తప్పు, అలా అనకూడదు. తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం.
తాతయ్య ఏం చెప్పినా నీ మంచి కోసమే. గుడ్ గర్ల్. నాకొద్దు. మళ్ళీ అడుగుదాంలే తాతయ్యని. ఆడబిడ్డ కంటి నుంచి వచ్చే నీటి చుక్కతో మారితే అంతకంటే సంతోషమేముంది? తాత మనసు మారింది. ఆడబిడ్డలకి రెక్కలు ఉండాల్సిన అవసరం లేదు. నీకు రెక్కలున్నాయని చెప్తే సరిపోద్ది. ఎంత ఎత్తుకెదగాలో వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళకి కావాల్సింది చిన్న సపోర్ట్ మాత్రమే. అవునా, చాలా మంచి ఆలోచన. ఇంట్లో ఆడవాళ్ళు పనిచేస్తే తప్పేం లేదులే. నువ్వు జాబ్ చేస్తే నాకు కూడా చాలా హెల్ప్ చేసిందని అవుతావు. ప్రతి ఒక్కరికి మీలాంటి హస్బెండ్ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? మా ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. థ్యాంక్ యూ అండి. నాకు తెలిసిన టీచర్ జాబ్ ఒకటి ఉంది, వెళ్తావా మరి? వెళ్తానండి. పెద్దగా నాకు ఏమైతావమ్మా? నాన్న నేను టీచర్ అవుతాను నాన్న. అన్ని బాగుంటే స్కూల్ కూడా పెడతాను నాన్న. టీచర్ అవ్వడం నా డ్రీమ్ నాన్న. ఆడపిల్లల్ని బతికిద్దాం, వాళ్ళ కలల్ని గెలిపిద్దాం. ముక్కలుగా ఉన్నప్పుడు తెగిన వృక్షాలెన్నో. ఆడవాళ్ళకి నిన్ను కొట్టే ధైర్యం లేకపోవచ్చు, కానీ నేను కనే శక్తి మాత్రం ఉంది. ఆడపిల్ల పుడితే వరం, వద్దనుకుంటే శాపం. ఈ మధ్యకాలంలో నన్ను బాగా డిస్టర్బ్ చేసిన చావులు ఈ 3. ఎంతో ఎత్తుకెదిగి గొప్ప స్థాయిలో ఉండాల్సిన వైష్ణవి, పెద్దయ్యాక ఇదవుతా అదవుతా అని చెప్పాల్సిన 2 పిల్లలు. ఒకరిని చంపిందేమో భర్త, ఇంకో 2ని చంపిందేమో వాళ్ళ తండ్రి. వీలైతే ఆడళ్ళని సపోర్ట్ చేయండి, లేదా వాళ్ళని బతికించండి. ఈ చిత్రాన్ని వీళ్ళకి, వీళ్ళలా చనిపోయిన ప్రతి ఒక్క ఆడపిల్లకి అంకితం. ఇట్లు శ్రవణ్ డైమండ్. ఆడవాళ్ళని ఎంతో చిన్న చూపు చూస్తారు, కానీ వాళ్ళు సాధించిన చూస్తే షాక్ అవుతారు. కల్పన చావ్లా స్పేస్కి వెళ్ళిన ఫస్ట్ ఉమెన్. పివి సింధు ఒలింపిక్లో మెడల్ కొట్టింది. మేరీ కోమ్ వరల్డ్ ఛాంపియన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది. ఆడవాళ్ళు సాధించినది మెడల్స్ మాత్రమే కాదు, మనం చూసిన ప్రతి కథలో ఆడవాళ్ళ చెయ్యి ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో అమ్మగా, చెల్లిగా, అక్కగా, వైఫ్గా, డాటర్గా, ఇలా ఎన్నో చోట్ల మన ఆడవాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఈ కథ బయటికి రావడానికి, ఈ కథకి గొప్ప ఇన్స్పిరేషన్ మా మేడం మౌనిక మేడం. ఆడవాళ్ళ పట్ల తనకున్న గౌరవం, మాకు మేడం మీద ఉన్న గౌరవమే ఈ చిత్రం. గౌరవం.